హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. ఇది వచ్చి సండే వ్లాగ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో మార్నింగే మా వారికి అయితే నేను ఒక వర్క్ అప్పచెప్పేశాను. ఇంట్లో కొబ్బరి కారం అయిపోయిందనమాట. సో నిన్న చేద్దాము అంటే ఇంకా బద్దకిచ్చి చేయలేదు. ఇంక ఇప్పుడు టిఫిన్లోకి కావాలంటే రోజు పప్పు చట్నీ అంటే తినబుద్ధి కావట్లేదు. ఇంకా ఆయనకైతే ఫస్ట్ కొబ్బరి ఇచ్చేసాను అనమాట, కొబ్బరి తరగమని. ఆయన యాక్టివిటీ కంప్లీట్ చేసి కానీ పక్కకి వెళ్ళటం అయిపోవచ్చిందండి. ఓకే, మీరు త్వరగా. శనగల దోశ. అవును, మీరు వినుండ్రు. అవునవును, సక్సెస్ అయింది. కొంచెం అయితే ఐడియా ఉంది. సో మనం మంచిగా ట్రై చేద్దాం. మీరు త్వరగా వాకింగ్ ముగించుకొని వస్తే ఇంకా నేను స్టార్ట్ చేస్తా. శనగలు కూడా ముందుగానే నానబెట్టేసుకున్నానండి, ఒక రోజు ముందు. సో ప్రాసెస్ చేసేటప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయన్నమాట ఇంట్లో, మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా. సో ఇంకా అల్లం చట్నీ కూడా స్టవ్ మీద వేసేసాను అనమాట. ఇంకా అది కూడా ఒక 2 సార్లు తెల్లిస్తే చాలు, అల్లం చట్నీ కూడా రెడీ అయిపోద్ది. ఇంక ఇవాళ మనకి కొబ్బరి కారం అల్లం చట్నీ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా పప్పు చట్నీ చేయకుండా ఈ రెండుతోనే సరిపోయిద్ది అనుకుంటున్నాను. అల్లం చట్నీ కూడా ఏం మంట ఉండదండి. నేను చింతపండు బెల్లం ఈ రెండు ఎత్తుకెత్తేస్తాను అనమాట. సో అవి కూడా మంట లేకుండానే చేస్తున్నాను. అల్లం చట్నీ అట్లాగే కొబ్బరి పల్లి కారం కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఈ అల్లం చట్నీ అయితే దోశలోకి, మసాలా గారెల్లోకి, పునుగులోకి అయితే కాంబినేషన్ అదిరిపోయింది అనమాట. ఇంక ఇడ్లీలోకి, దోశల్లోకి మనకి రొటీన్గానే చేసుకుంటూ ఉంటాం. ఇంక పప్పు చట్నీ దీంట్లోనే కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, అలాగే అల్లం, ఈ పచ్చిమిరకాయలకి ఎత్తు వేసుకున్నాం అనుకోండి, ఇంకా కారం అనేది మనకు తెలియదు అనమాట. ఆ బాండీలో కూడా ఒక 5 నిమిషాలు వాడుతాం కదా. సో కారం మొత్తం చచ్చిపోయింది. అల్లం చట్నీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ కారం ఎందుకు స్పెషల్? కొబ్బరి పల్లి కారం అని సింపుల్ గా అంటున్నావు. అవును, మన దాంట్లో తెల్ల నువ్వులు వేస్తాము, ఎండుమిర్చి వేస్తాము, ధనియాలు వేస్తాము, కరివేపాకు వేస్తాము, అట్లాగే పచ్చనిపప్పు, మినపప్పు అన్నీ వేస్తాం. అన్ని ఇది మంచి ఐరన్ కంటెంట్ అది. అవును, అది ఊరికి ఏదో మన పల్లి కారం అనుకుంటాం కానీ అది ప్రతి ఒక్కళ్ళు లేడీస్, ముఖ్యంగా లేడీస్ తినాల్సిన కారం అది. ఎందుకంటే వాళ్ళకి ఐరన్, వాళ్ళకి బలం అనేది బాగా వస్తుంది ఆ కారం నుంచి. అలానే ముద్దలుగా తినమని కాదు, చట్నీ ప్లేస్ లో ఐరన్ ఎనిమిక్ ని తగ్గిస్తుంది, బ్లడ్ పర్సంటేజ్ ని పెంచుద్ది. తెల్ల నువ్వులు వేస్తాం కదా, మెయిన్ గా అది. ఇవి పచ్చి శనగలండి. శనగలు ముందు రోజు నైట్ అయితే నానబెట్టాను అనమాట. నేను 1.5 గ్లాసు శనగలు నానబోస్తే నాకు ఇంత అయినాయి. అట్లాగే ఒక 1/2 గ్లాసు రైస్ కూడా నానబెట్టేశాను. సో ఇంకా అవి అంతా పొద్దున్నే లేచి మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా కడిగేసుకొని ఇంకా మిక్సీలో అయితే వేసుకుంటున్నాను మన దోశ బ్యాటర్కి. అంటే 1.5 గ్లాస్కి 1/2 గ్లాస్ బియ్యం. అవును, అంటే మొత్తం కలిపి 2 గ్లాసులు. అవును, ఒక పూటకు వస్తుందా? వస్తుంది. ఇంకా వాటితో పాటు నేనేం చేస్తున్నానంటే కొంచెం కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను దోశ బ్యాటర్తోనే కలిపి. ఇప్పుడు గ్లాసున్నరకి 5 పచ్చిమిరకాయలా? అవును. ఓకే, ఒక చిన్న గొప్ప అల్లం అన్నీ శుభ్రంగా కడుక్కున్నాను. ఓకే, సరే. కొంచెం సరిపోయినంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అంటే మొత్తం పిండికి సరిపోయేట? పిండికి సరిపోయేట్టు యాడ్ చేశాను. ఓకే, ఇదేందా ఫస్ట్ వాడండి. సరే, మిగతా కూడా మొత్తం కలిపి ఒకేసారి చూపిద్దామా? ఇంకా లాస్ట్ టైం వేస్తున్నావా? ఇది ఒక రకంగా పెసర దోశలాగే అనిపిస్తుంది నాకైతే. అవును, కానీ ఇవన్నీ మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతగాని ఇది శనగలు అనేవి మంచి ప్రోటీన్ డైట్. అదే ఎప్పుడు మినప దోశ అని కాకుండా ఎప్పుడు అట్లా ఉండకూడదు. పెసర దోశ ఒకసారి, మినప దోశ ఒకసారి, తర్వాతనేమో ఈ ఎర్ర శనగల దోశ ఒకసారి, అలా మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి మన డైట్ని. అంతేగాని ఇప్పుడు మినప దోశలనే ఉండకూడదు. మెయిన్గా డైట్లో ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అదేలే, మొత్తం పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఏమైతే కొంచెం ఉల్లిపాయలు కూడా తరుక్కోమంటుంది కానీ బట్ మనం ప్లెయిన్ దోశల మీద ట్రై చేద్దాం ఈరోజు, అసలు ఎలా వస్తాయి ఏంటి అనేది. చూడండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనకు దోశ
ఎలా కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట. వాటర్ అవసరం అయితే వేసుకోవాలి, లేకపోతే నాకైతే ఒక రకంగా పెసర దోశ గుర్తొస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. చాలా బాగుంటుందండి. ఇంకా ఉప్పు కూడా వేసాను. కొంచెం ఆనియన్స్ మనకి ఇష్టమైతే దొరుకోవచ్చు, లేకపోతే లేదు. మనకి ఇంకా కాంబినేషన్ గా అల్లం చట్నీ ఉంది, అలాగే పల్లి కొబ్బరి కారం ఉంది కాబట్టి ఇంకా మనకి పప్పు చట్నీ కూడా అవసరం లేదు. ఓకే, వెరీ గుడ్. నా డ్యూటీ అయితే మా అమ్మోళ్ళకి ఇచ్చానండి, మా అమ్మకి ఇచ్చాను. ఇంకా మా అమ్మ మార్నింగ్ అయితే స్నానం చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, పక్కన కూర్చున్నారు. రోజు నేను పక్కన కూర్చోమంటే అసలు కూర్చోరనమాట. ఇవాళ అయితే వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చొని పూజ చేసుకుంటా ఉన్నారు. రోహన్ అటు తిరుగు, అటు తిరుగు, అటు తిరుగు, నమస్తే పెట్టు, నమస్తే పెట్టు. అస్సలు చెప్పిన మాట అసలు వెండు రోహన్ అయితే. మామూలుగా అయితే మా ఇంట్లో అయితే 4:30 కల్లా అయిపోద్దండి. ఇంక ఇక్కడికి వచ్చాకే కొంచెం వాళ్ళకి లేట్ అవుతుందండి. ఏందండి బాహుబలి పెనాన్ని రెడీ చేశారా? ఆనియన్స్ కట్ చేసేసారా? ఓకే. ఇంకా మనం అల్లం కూడా దాంట్లో పిండిలో వేసేసాం కదా, ఇంకా మీకు అవసరం ఉండదు. ఎలా వస్తుంది మా శనగల దోశ? బాగానే ఉంది, కాలుతేనే మనకి క్లారిటీ వస్తుంది. ఇంకా సేమ్ అట్లానే ఉంటుందండి. ఇంకా ఇది ప్రోటీన్ దోశ అని చెప్పాను కదా మీకు, అది చక్కగా వచ్చింది. ఇక్కడ అయితే మంచిగా వచ్చింది. దాంట్లో ఆనియన్స్ వేయండి కొంచెం. కొంచెం ఆయిల్ కూడా తక్కువే వేయండి, ఎందుకంటే వాళ్ళు మనం కషాయం ఈ పనుల్లో పడి కషాయం స్కిప్ చేశాను నేను. అది ఎండలు విపరీతంగా ఉన్నాయి, సో ఎంత ఆయిల్ తక్కువ తింటే అంత మంచిది. అంటే దోశ డిస్టర్బ్ అవ్వకూడదు కదా. అదే మనకి ఏంటంటే బియ్యం ఎక్కువ ఉంటే కనుక మన కాంబినేషన్లో దోశ పట్టుకొని వస్తుంది, నీకు దోశ ఇరగకుండా వస్తుంది. కానీ ఇట్లా ఏంటంటే దోశ తక్కువ ఉంటుంది కాబట్టి మనమే జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రోటీన్ దోశ అంటే అదే మరి. ప్రోటీన్ దోశ మరి మంచి దోశ మంచిగా రాదు కదా, మనమే జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే రాదు. అంతే, చిన్నగా బతిమలాడాలి, రామ్మ రామ్మ రామ్మ. ఓకే, వచ్చింది. వావ్, రెడీ అయిపోయింది. అదండి ప్రోటీన్ దోశ. ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మన కాంబినేషన్ ఏంటంటే చూస్తేనే తినాలనిపిస్తుంది. ఈ పల్లి చట్నీలు అవన్నీ ఎప్పుడు ఉండేవి కదా, మనం ఎప్పుడైనా కొత్తగా ట్రై చేయాలి. మరి అంతేగా, మరి అదే మన ఛానల్ స్పెషాలిటీ కూడా. చక్కగా మన ఇంట్లో దొరికే వస్తువులతో హాయిగా చేసుకున్నాం. అది ప్రోటీన్ దోశ, చక్కని ప్రోటీన్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. అది మా అల్లం చట్నీ, పల్లి కొబ్బరి కారం బాగున్నాయంటండి. మా అమ్మ కూడా చూసింది, బాగుందంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా అందరం కొంచెంసేపు అయితే రిలాక్స్ అయ్యాం. మళ్ళీ ఇంకా టైం అవుతుందిగా, లంచ్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇంకా మా అమ్మ గంచగడ్డలు తెచ్చారు కదా ఊరి నుంచి. మేమైతే గంచగడ్డలు అంటాం, ఇక్కడైతే స్వీట్ పొటాటో అని, చిలగడ దుంపలని రకరకాల పేరుతో పిలుస్తారు కదా. అక్కడ ఏంటి అంటే మనకి నాటి దొరుకుతాయి అన్నమాట, వీటితో పప్పు చేస్తారు. ఈ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంత ముందు రోజుల్లో ఏంటి అంటే మనకి ఏ కాలంలో ఏ వెజిటబుల్స్ దొరికితే ఆ వెజిటబుల్స్తో పప్పే ఎక్కువ ఉండేది. మనం అంటే ఇప్పుడు అందరూ బిర్యానీలని రకరకాల మసాలాలు అలవాటు పడ్డాక వీటిని మర్చిపోతున్నాం కదా. సో మీకు ఈరోజు అయితే నేను స్వీట్ పొటాటో పప్పు చూపిస్తాను. నేను మళ్ళీ స్వీట్ పొటాటోలోకే వచ్చాను. దీనికి ఏం కావాలి అంటే ఒకటి పెద్ద సైజ్ తీసుకున్నాను. నేనైతే 1 గ్లాసున్నర పప్పు కడుక్కున్నాను అనమాట. సో దానికి క్వాంటిటీ చెప్తున్నాను. 1 ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు చిన్న చిన్నవి, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కారం, ఉప్పు, అట్లాగే కొంచెం చింతపండు. రంగుల ముక్కలు తరగాల. ఆ రంగులో తరగాలి. మనం పొటాటో ఫ్రైకి బంగాళదుంపల ముక్కలు ఎట్లా తరుక్కుంటామో అట్లా. అది ఓకే, రంగుల ముక్కలు తరగాలి. అది మొత్తం తరిగేసారా ముక్కలన్నీ? తరిగేసానండి. ఇందులో నేను ఏం వేసాను, పసుపు వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఉప్పు వేసాను, టమాటాలు వేసాను, కొంచెం ఎండుకారం వేసుకుంటున్నాను.
కొంచెం ఎక్కువ పట్టిద్దామా దీనికి? వేసాను ఆల్రెడీ. పచ్చిమిర్చి కారం ఉన్నాయి, సో 3 వేసాను అనమాట. దానికి తగ్గట్టు కారం వేసాను, చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కల్లుప్పు ఇవి వేసుకొని ఇంకా మనం ఉడికించుకోవాలి. ఇదేంటి అంటే మనం ఈ గంజగడ్డల పప్పు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు తింటే చాలా బలం. ఎందుకంటే ఇది సంవత్సరానికి ఒకసారి పంట కదా, బాగా బలం. అదే హైదరాబాద్ లో ఎప్పుడు దొరుకుతాయి గంజగడ్డలు? అది హైబ్రిడ్ కావచ్చు, మనకి పల్లెటూరులో దొరికే నాటువి. అదే నాటు అంటే ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ఒకసారి అంటే ఒక సీజన్ లో వస్తాయి అంతే. ఇప్పుడు మనకి జనవరి ఫిబ్రవరి నెలలోనే వచ్చేది. ఈ సీజన్ లో తినాలి, లేకపోతే ఇంకా హైబ్రిడ్ తినాలి అంతే. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అసలు తినకూడదు ఒక 6 నెలల వరకు. ఉప్పు వేస్తున్నాను, అది ఇంకా అంతే పెట్టేసి ఉడికించుకోవాలి మనం. నిన్నట్లాగా బాండీలు వేస్తాం, లేకపోతే తాలింపు వేసి తీసేయడం? తాలింపు పెట్టి తీసుకోవడమే. నిన్నట్లాగా మనం దాల్ ఫ్రై లాగా చేయకూడదు. దాల్ ఫ్రై లాగా చేయకూడదు? లేదు, ఎందుకంటే ఇందులో గంజగడ్డ ముక్కలు ఉంటాయి కదా, సో దాల్ ఫ్రైకి రాదు. దాల్ ఫ్రై అంటే ఏంది, వాళ్ళు మొత్తం గుజ్జు గుజ్జు చేస్తారు కదా, దీనికి అట్లా కాదు, ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటది. ఓకే. సో పప్పు అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటున్నాము. సో చిలకూడ దుంపల పప్పు నేను కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను, చూద్దాం ఎలా ఉందో. అలానే మాఘమాసం కూడా అయిపోయింది కదండి, ఇంకా చిన్నగా గుడ్లు తింటున్నాం. రోజుకి వారంలో 3 అన్నా తినాలి కదండి మనం. ఈ రకంగా కూడా ప్రోటీన్ తీసుకోవాలి అన్ని యాంగిల్స్లో. సో ఇవాళ మాఘమాసం కాదు, మాఘమాసం తర్వాత బర్డ్ ఫ్లూ వచ్చింది, అది మర్చిపోయినట్టు. బర్డ్ ఫ్లూ అయిపోయిందిలే, కానీ ఇంక మళ్ళీ బర్డ్ ఫ్లూ అంట. బర్డ్ ఫ్లూ వచ్చినా ఎవడాగాడు, కిలోలు తింటంటే జనాలు. ఎవరి గురించి మనకెందుకు, మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. కరెక్టే, బర్డ్ ఫ్లూ వచ్చినాక బర్డ్ సిగ్గుపడాల్సిందే అంటే జనాలకి ఏం లేదా, ఎవడు పనిలో వాడు ఉన్నాడు. సో ఇది అంతే. కాదే గుడ్డు మనం మంచిగా ఉడకబెట్టుకొని తింటామే, ఇంక అంతకంటే ఆప్షన్ లేదు. బర్డ్ ఫ్లూ అంట. ఓకే, ఇవాళ అయితే చిలకడ దుంపల పప్పులోకి ఉడకబెట్టిన గుడ్డు మన వాళ్ళు అయితే తాలింపుకి రెడీ చేస్తున్నారు పప్పులోకి. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. ప్యాన్ అయితే పెట్టి ఆయిల్ కొంచెం వేసుకున్నానండి. తర్వాత ఇంకా తాలింపు గింజలు ఎండుమిర్చితో సహా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు రైస్లో బాగుంటుందా ఇది? చాలా బాగుంటది. ఇప్పుడు దాంట్లో చిలకడ దుంప ముక్కలు కూడా కలిసిపోతాయి. మనం అది పొటాటో అనుకుంటాం, లేకపోతే దోసకాయ అనుకుంటాం. మనం టేస్ట్ చూసే వరకు ఎవరికి అర్థం కాదు. తాలింపు గింజలు వేసుకున్నా, తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకున్నా, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇంకా దించే ముందు కొంచెం ఇంగువ అయితే వేస్తున్నా. అంతేగా, ఈ తాలింపు అంతా పప్పులోకి వేస్తున్నాను అనమాట. తర్వాత పప్పు కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక తెల్లింపు వస్తే సరిపోతుంది. ఇంకా పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఎంత బాగుందో. ఇది అంత ముందు పూర్వకాలంలో రోజు చేసుకుని తినేవాళ్ళంట. అప్పుడంటే ఇప్పుడంటే అన్ని రకాలు వచ్చినాయి కదా, అప్పుడంట్లో ఏముండేవి కాదు కూరగాయలు. దుంపలు, తర్వాత మనకి మనం చేసుకున్నాం కదా గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ వెరైటీలు చూపిస్తున్నాం కానీ ఎలా తింటున్నారు ఏంటో జనం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ చేసుకుని తింటేనే కదా బలం. మరి అందుకే ఇప్పుడు అన్ని రకాల రోగాలు వస్తున్నాయి అంటే అందుకే. మరి బిర్యానీ తింటే బలం రాదా? వస్తుంది, బలం వస్తుంది. ఎక్కడ ఎవరికి రోగాలు చేసే క్రిములకు వస్తుంది బలం. ఓహో, మనిషికి రాదా? మనిషికి వస్తుంది. బయటికి వెళ్ళి హాయిగా బిర్యానీ తింటే బలం వస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకు వస్తుంది బలం? వాటికి వస్తుంది బాగా. ఓకే, సో మనం అయితే ఇలా రోజు పప్పులు చేసుకొని, అంటే పప్పులు కాదు, అన్ని రకాలు తినాలి. మనకి ఏ కాలంలో దొరికే వెజిటబుల్స్ తో ఆ కాలంలో కంపల్సరీ తినాలి. అది తింటేనే పోషక విలువలు కానీ మనిషికి బలం కానీ. ఇప్పుడు ఈ చిలకడ దుంప అనేది సంవత్సరానికి ఒకసారి పంట. అంటే ఏంది, దాన్ని కాండం అంటాం కదా మనం. ఆ దుంపలు, ఆ దుంపకి అంత బలం ఉంటది. మనకే కాదు, కేరళలో మనకి అట్లా లేరుగా. ఇప్పుడు జనం ఏంది, గుమ్మడికాయ కూర అంటే ఇష్టపడట్లా, చిలకడ దుంప పప్పు అంటే ఇష్టపడట్లా, బిర్యానీ అంటే చాలు 3 పూటలైనా తినేట్టున్నారు జనం. మరి వాళ్ళకి ఏం చెప్పాలి మనం? వాళ్ళకి ఎందుకు చెప్తాం? అంతే, వాళ్ళకి మనం చేసుకొని మనం తింటమే. మనది నచ్చితే వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అంతే అంతే. ఎవరికైనా వెళ్ళి మనం ఎందుకు చెప్పాలి? ఎవరు తినాలనుకుంటే వాళ్ళు తింటారు, వద్దన్నా చూడండి అది. ఓకే, ఇప్పుడు ఇది చపాతీలకు కూడా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. నిన్న బ్రెడ్ పిజ్జా అని చెప్పి బ్రెడ్ అయితే తీసుకొచ్చాం కదండి. అది అఫ్కోర్స్ అది బ్రెడ్ శాండ్విచ్ అయిపోయింది, ఇంకా వేరే విషయం అది. సో మొత్తానికి ఏదైతే సక్సెస్ఫుల్గా వచ్చింది తినేసామండి, ఏదైతే వేస్ట్ చేయలేదు. ఇంకా బ్రెడ్ అయితే కొంచెం ఉంది కదా, ఇంకా అది టోస్ట్ చేసి వీళ్ళకి హనీ వేసిస్తాను అనుకున్నాను. ఇంకా అందరూ పడుకొని లేచారనమాట. మామూలుగా అయితే ఈ ఎండ
బయటకు వెళ్దాం అనుకున్నాం. మా అమ్మోళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, సో బయటకు వెళ్దాం అనుకున్నాము. ఇంకా అందరం తినేసాము. గంజగడ్డల పప్పు చేసుకున్నాం కదా, అదైతే బాగా వచ్చింది. ఇంకా తిన్నాము. ఇంకంతే, ఇంకెవరికి వాళ్ళు నీరసం వచ్చి దెబ్బకి పడుకుని పోయారు. అందరూ ఇప్పుడే లేచి ఒక్కొక్కళ్ళు ఫ్రెష్ అవుతున్నారనమాట. మా వాళ్ళు అయితే ఇప్పుడే హోంవర్క్ స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు 2 రోజులు హాలిడేస్ వచ్చినా మా వాళ్ళకి కుదరలేదు. ఇంక ఇప్పుడే తీశారు. అయిపోయిందా నీ హోంవర్క్? అయిపోయిందంట. ఇంకా రిలాక్స్ అయ్యాడు అనమాట మా వాడు, ఇంకా నోబితా పెట్టుకోవడానికి. ఏం చేస్తున్నారు? ఏం మళ్ళీ సరుకులు ఏమైనా పెట్టారా? 5,000 బడ్జెట్ అయిపోయిందా? ఇంకా 1000 ఉంది. ఆహా, సరుకులు కాదు, కొన్ని సరుకులు డబ్బాల్లో నింపాలి. కొన్ని అయిపోయి పచ్చిపప్పు మొన్న పప్పుట్లో చేసాను కదా, నింపడం కోసం ఉన్నాయా లేవా అని ఎదుర్కొంటున్నా. మా వర్క్ అంతా మా హస్బెండే చూసుకుంటారండి. ఇంకా అందుకని నాకు కొంచెం వర్క్ తగ్గిద్ది అనమాట. ఆయనే పాపం ఏమైపోయినాయా ఏమున్నాయా చూసుకొని ఆయనే ఫిల్ చేస్తూ ఉంటారు. ఏమైంది రోహాన్, ఏంది వచ్చేస్తున్నావు? అయిపోయిందా నిద్ర మొత్తం? ఇంకా వదలలేదా? మా అమ్మలతో కూర్చొని బయట ముచ్చట్లు పెట్టాడు. ఇప్పుడే లోపలికి వస్తున్నాడు. మరి రేపు పొద్దునకి టిఫిన్ ప్రిపరేషన్ అని పప్పులు అయితే పోసేసుకున్నానండి దోశకి. సో అవి అయితే ఇంకా పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే చలికాలంలో అయితే ఒక రోజైనా సరే పులిసేది కాదు పిండి. ఇప్పుడు టైం ఆల్రెడీ 6 అయింది. ఇంక ఇప్పుడు వేసేసుకుంటే రేపు పొద్దున కల్లా పిండి పులిసి పొంగిపోతుంది అనమాట. అంత ఎండలు అయితే ఉన్నాయన్నమాట. సో అదండి, ఇంకా నేనైతే ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసి వీళ్ళకి హనీ అయితే వేసేసి ఇస్తాను. ఏం కావాలమ్మా? ఓకే, వేసిస్తాను. ఏంటి నైట్కి ఏం తింటున్నావు? నైట్కి ఏం చేస్తున్నావు? నైట్గా నేనే మిమ్మల్ని పిలవాలనుకుంటున్నానండి. తవా పన్నీర్ చేస్తున్నాను. ఏంటిది? తవా పన్నీర్. తవా పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా ఇలానే కాదు, తవా పన్నీర్ అనమాట. ఏం చేస్తారు? ఎలా చేస్తారు ఇది? ఇక నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అని లేదు, మొత్తం ఒకటే ఇండియా స్టైల్. అంతే. తవా పన్నీర్ చేస్తున్నాము. సో దాంట్లోకి ఏమేం కావాలి అనేది చెప్తాను. ఫస్ట్ అయితే నాకు టమాటాలు, క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవైతే కట్ చేసి ఇవ్వండి. ఆనియన్స్ చిన్న పీసెస్ ఫైన్లీ చాప్డ్ అనమాట. మీరు మనం దోశలోకి చేస్తారు కదా అలాగా. టమాటాలు కూడా అలాగే. క్యాప్సికమ్ అయితే ఇంత అంగుళం ముక్కలు, అంగుళం లేదా అరంగుళం ముక్కలు, అంతే. అవి కట్ చేసి నీకు ఇవ్వాలి. అంతే. ఆ తర్వాత ఎలా చేస్తావు చెప్తావు? అంతే. ముందు చెప్పను, మనం చెప్తా ఎట్లా? సరే, నేను కట్ చేసి నీ దగ్గరికి వస్తా. అట్లయితే కటింగ్ చేసి తీసుకొచ్చాను. చూడు, నేను ఎట్లా చెప్పాను మీరు అలానే చేశారు. ఉల్లిపాయ టమాటా 2 సన్నగా తరిగాను, అరంగుళం ముక్కలు తరిగాను. అవును, కరెక్ట్ గా చెప్పినట్టే తరిగారు. అయితే మనం తవా పన్నీర్కి ఏంటంటే ముందుగానే పన్నీర్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దానికి ఏం చేస్తున్నానంటే నేను చిక్కటి పెరుగు తీసుకోవాలి. అట్లాగే కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, కసూరి మేతి, పన్నీర్ ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసి పెట్టుకున్నాను. వెరీ గుడ్. ఇదంతా ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ అవ్వాలి. ఎందుకట్లా అంటే ప్రొసీజర్ అది? తవా పన్నీర్ ప్రొసీజర్. తవా పన్నీర్ మరి దాంట్లోనే స్పెషల్ ఉంది కదా. అదే ఆ మసాలాలోనే ఉంటుంది వ్యవహారం అంతా. అంతే. ఓకే. దాదాపు కప్పు పెరుగు అయితే వేసుకున్నాను, చిక్కటి పెరుగు. కొంచెమే సరిపోదా? సరిపోయిందండి. చూడ కూర తగ్గట్టు కొంచెం పట్టిద్దాం. చూడండి. ఓకే. ఫస్ట్ దాంట్లో ఇవేమి లేకుండా అంటే తునకలుగా లేకుండా చిక్కగా కలుపుకోవాలి. ఓకే. చూడండి ఇలా వచ్చింది కదా, చిక్కగా వచ్చింది. ఇప్పుడు దాంట్లో నేను కారం, ఉప్పు, అట్లాగే గరం మసాలా, కసూరి మేతి ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో మనం పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్ గా కట్ చేసుకున్నాం కదా, అవి ఇందులో వేసేయాలి. నానబెట్టాలా? ఓకే. చూడండి చిక్కగా వచ్చింది కదా పెరుగు కూడా. అవును. ఇంకా పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసేస్తున్నాను. చూడండి పన్నీర్ ముక్కలు అయితే ఇందులో పెరుగు మిక్చర్లో వేసేసాను అనమాట. సో మనం ఇట్లా కలుపుకున్నాక ఒక అరగంట సేపు అయితే అట్లానే నానబెట్టాలి, మ్యారినేట్ చేయాలి. అరగంట తర్వాత మనం ఇంకా డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసుకొని చేసేసుకోవచ్చు తవా పన్నీర్. ఈ లోపల
ఈ లోపల నేను చపాతీ పిండి కూడా కలిపేసుకొని పెట్టేసుకున్నాను అనమాట పక్కన. ఇది అరగంట నానే లోపల చపాతీ పిండి కూడా అరగంట నానిద్ది కదా, సో చపాతీలు కర్రీ ఒకేసారి ప్యారల్ గా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ కర్రీ అంతా మనం పొయ్యి మీద ఎక్కిస్తాం. అవును, ఆల్రెడీ పన్నీర్ పెట్టేసి ఒక పావు గంట అయితే అయిపోయిందండి. ఈ లోపల మనకి ఉల్లిపాయలు టమాటాలు మగ్గేసరికి ఇంకో పావు గంట పట్టింది కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసాను అనమాట. సిమ్లో పెట్టేసుకున్నాను. అందులో నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం సోపు వేసుకుంటున్నాను. అట్లాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. సోప్ గిల్లిలో వేసేది సోంపు ఇందులో కూడా వేసుకోవచ్చు, బాగా ఈజీగా డైజెషన్ అయింది. సో ఈ రెండు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేస్తాను. చూడండి, సోపు జీలకర్ర రెండు వేగినాయి. ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ మాకు ఇలా అవసరం లేదు అనుకుంటే ఫైన్ పేస్ట్గా వేసుకోవచ్చు అండి. లేదు మాకు తగులుతూ ఉండాలి అనుకుంటే చిన్నగా సన్నగా చాప్ చేసుకోవచ్చు. చాపర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోద్ది. చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి అనమాట. ఇంకా ఇందులో నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. అలాగే మనకు ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. అప్పుడు వరకు వేపుకోవాలి. ఆ తర్వాతే టమాటాలు యాడ్ చేయాలండి. ముందైతే టమాటాలు యాడ్ చేయొద్దు. టమాటాలు యాడ్ చేస్తే ఏంటంటే మనకు ఆనియన్స్ వేగవు, పూర్తిగా మగ్గాయండి. ఇంకా నేను టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా ఫైన్గా చాప్ చేసాం అనమాట, సో తొందరగా మగ్గిపోవడానికి. ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇంకా నేను టమాటాలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ లోపల మన పన్నీర్ బ్యాటర్ కూడా మ్యారినేట్ అయిపోద్ది కంప్లీట్గా ఇవన్నీ మగ్గేసరికి. టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అవి అయితే బాగా వేగిందని మీకు ఎలా తెలుస్తుందంటే పైన నూనె తేలింది, అలాగే ముద్దగా అయిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత నేను కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కారం ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి బాగా. ఉప్పు కారం ఒకసారి కలుపుకున్నాక కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ అయితే ఒక 50% అయితే మగ్గిందండి. ఇంకా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా పన్నీర్, అదైతే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే దాటిపోయింది. ఇంకా ఈ పన్నీర్ బ్యాటర్ అంతా నేను టమాటా, ఆనియన్, అలాగే క్యాప్సికమ్ మిక్సర్లోకి అయితే వేసేస్తున్నాను. చూడండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి క్యాప్సికమ్ ఇంకా 50% మగ్గాలి కదా, అదైతే ఇంక ఇప్పుడు మగ్గిపోయింది అనమాట. ఇట్లా అయితే ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. ఇంకా మగ్గించుకున్నాక లాస్ట్లో మనం కసూరి మేతి, అలాగే కొంచెం ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ మిక్సర్ అయితే దాదాపు దగ్గర పడిపోయిందండి. నేను ఒక కప్ అన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా లోపల క్యాప్సికమ్ కానీ టమాటా ఇంకేదైనా మగ్గాల్సి ఉన్నా పూర్తిగా మగ్గిపోతాయండి. కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం పెరుగు వేయటం వల్ల దాంట్లో వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది కదా, సో చూసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే కర్రీ చేస్తానండి. ఇంకా కసూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే దించేసుకున్నాను. ఇంకా మా వారైతే చపాతీ కూడా చూడాలి. ఆయిల్ లేకుండా సాయంత్రం తిన్నాం కదా అంటే మళ్ళీ నైట్కి ఇంకేదో కొత్తది తినాలి. సో అందులో భాగంగానే ఈరోజు మేము ఈ కూర చేసాము. చాలా కలర్ఫుల్గా వచ్చింది. అన్ని రంగులు, దాదాపుగా 5 రంగులు నాకైతే కనబడుతున్నాయి. వైట్, గ్రీన్, రెడ్, ఎల్లో, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఇంకా చివరికి వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో కొత్తిమీర, కసూరి మేతి వేస్తాము. సో మా ఏం చేస్తుంటే ప్యారల్గా చపాతీ చేస్తుంది. మన ఇంట్లో ఏంటంటే ఫాస్ట్గా పని చేసుకోకపోతే ఇక 9ంటికి చేయాల్సిన డిన్నర్కి 6 కాంచే మొదలెట్టుకోవాలి. తొందరగా చేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా చేయడం కూడా నేర్చుకోవాలి. సో చక్కగా ఇంకా కసూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే దించేసుకున్నాను. ఇంకా మా వారైతే చపాతీ కూడా కాల్చేస్తున్నారు అనమాట, పుల్కా చపాతీ. నేనైతే కర్రీ చేస్తానండి. ఇంకా కసూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసుకొని కర్రీ అయితే దించేసుకున్నాను. ఇంకా మా వారైతే ప్యారల్గా చపాతీ కూడా కాల్చేస్తున్నారు అనమాట, పుల్కా చపాతీ కాదు, ఆయిల్ లేకుండా.
కాలుతుందా? మనకి మంట హైగా వస్తే తొందరగా కలిపోద్దండి మంట మనకి. అది మంట మనకి మంచిగా ఉంటాయి ఏంటంటే ఫాస్ట్గా కలిగింది. అవును లేకపోతే కొంచెం టైం తీసుకోవాలి. అవును. కూర అయితే రెడీ అయిపోయిందండి. పుల్కా కూడా మంచిగా కాల్చాం. అది చూడండి ఎట్లా పడుతుందా. అది కష్టే ఫలి, మనం కష్టం చేస్తేనే కూర వస్తుంది. అదే కొనుక్కొని తినాలి ఇక. సో అందరూ అయితే తింటున్నారు. చపాతీ, పుల్కాను, తవా పన్నీర్ వెరైటీ వెరైటీ చేసుకుంటున్నాం. మీకు కూడా చూపిస్తున్నామండి. కర్రీ అయితే బాగా వచ్చిందండి. పుల్కా కూడా నూనె లేకుండా బాగానే కాల్చాం. సో ఎలా ఉందమ్మా? బాగుందంటండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మళ్ళీ వేరే వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.